తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకొను. తండ్రి నాయన, నీ ఉచితమైన కృప ద్వారా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన, సంఘముగా తండ్రి, కుటుంబముగా తండ్రి, నీ యొక్క మహాజ్ఞానంలోని విషయాలను తండ్రి మరలా నెమరు వేసుకోవడం మాకందరికీ చక్కని అవకాశాన్ని దయచేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనములు తండ్రి నాయన. నీ కృప ద్వారా తండ్రి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సెలవు లేనిదే తండ్రి ప్రభువ, రాత్రి భుజించి తండ్రి ప్రభువ సంతోషపడగలవాడు ఎవడని మీ వాక్యం సెలవిచ్చుచున్నది కనుక నీ సెలవు లేనిదే తండ్రి ప్రభువ ఈ సృష్టిలో యావత్తు ఏమీ జరగదని తండ్రి ప్రభువ మేము గ్రహించుచున్నాం. కాబట్టి నీ వాక్యం అనే తండ్రి ప్రభువ నీ మనసులోకి తండ్రి మేము వెలుచుండగా మరిన్ని లోతైన విషయాలను తండ్రి మాకు తెలియజేయుటకు దైవజనులకు మంచి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఎన్న వాక్యాన్ని మా మనసుల్లో తండ్రి ముద్రించుకుని వాటి ప్రకారంగా ప్రవర్తించుటకు తండ్రి మాకు మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మీరిచ్చిన తండ్రి ఈ లోకాన్ని తండ్రి మీ కష్టార్జితమని, మీ కష్టార్జితాన్ని తండ్రి మేము అనుభవిస్తూ నీ పని నిమిత్తమై మేము వాడబడాలని, మీ పని నిమిత్తమై తండ్రి అర్హమైన పాత్రగా ఉండులాగున మమ్మల్ని మేము సరిచేసుకుని తండ్రి మీ పని నిమిత్తము తండ్రి యోధులుగా తండ్రి పనిమంతులుగా ఎదగాలని తండ్రి మీ కోరుకున్న కోరికను తండ్రి ప్రభు మేము నెరవేర్చేవారు. అంతిమముగా తండ్రి ప్రభు నీ పరలోక రాజ్యానికి చేరుకోవాలనే మీ ఆకాంక్షను తండ్రి మేము నెరవేర్చేవారు కాదు. మా జీవితాలలో తండ్రి మీ విధానాన్ని తండ్రి మీ పనిని తండ్రి ప్రభు మీరు చూపిస్తూ మంచి యోగ్యముగా తండ్రి ప్రభు ఉండాలని మీ కోరికను మీరు నెరవేర్చేవారుగా ఇటు సహోదర ప్రేమ కలిగి తండ్రి నాయన మా ప్రవర్తనను బట్టి తండ్రి ఎదుటివారు మార్పు చెందే విధంగా ఉండాలని, ఆ విధంగా ఎదుగుటకు మీ సహాయాన్ని మాకు దయచేయమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసయ్య పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక మారు ఆయన ఇచ్చిన ఆయుష్కాలములో ఆయన మనకు తెలియచేయాలన్నటువంటి సందేశం మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి సంగతులను మరొకసారి తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ లేఖన భాగాలలోనికి మనం ముందుకు సాగుతాం. ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుడు తన గురించి తెలియచేయాలని కనిపించిన దేవుడు తన ఉనికిని, తన ప్రత్యేకతను, ఆయన గురించి సమస్తమైనటువంటి విషయాలు భూమి మీద ఉన్న ఆయన పిల్లలైనటువంటి వారికి తెలియాలని, అలా తెలియటానికి దేవుడు చేసిన ప్రయత్నాలు, ఆయన చేసిన ఆలోచనలు, తలంపులు ఎంతో అద్భుతమైనవి. ఆ తలంపులకు ప్రతిఫలంగానే ఈనాడు ఆయన గురించి తెలియచేసేటువంటి ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని మనం కలిగి ఉండటం, ఇది దేవుడిచ్చిన మహా గొప్ప వరం. అలాగే మనం నివసించడానికి దేవుడు మన కొరకే సృష్టించిన ఈ ప్రకృతి అనగా ఈ సృష్టి, విశాలమైన విశ్వం దేవుని తెలియచేస్తుంది. దేవుని యొక్క ఉనికి, సామర్థ్యము, శక్తి లేక దైవ లక్షణాలు అన్నీ కూడా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు లేక ప్రతి జీవి దేవుని లక్షణాలు తెలియచేస్తుంది. అన్నిటికంటే, వస్తువుల కంటే, జీవుల కంటే, వృక్షాల కంటే, పువ్వుల కంటే, పదార్థముల కంటే ఒక ఉన్నతమైనటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు, వాక్శక్తి కలిగినటువంటి వాడుగా దేవుడు
ఒక మానవ ఆకారంగా మనుషులని అనగా మనల్ని నిర్మించాలి, మనము తెలియచేయాలి. ప్రకృతికి భాష లేకపోయినా తెలియచేస్తుంది, జీవరాశులు కూడా తెలియచేస్తున్నాయి, సృష్టి అంతా తెలియచేస్తున్నాయి. కానీ వాడి భాషా పరిజ్ఞానం లేకపోయింది. మరి భాషా పరిజ్ఞానం లేక ఆలోచన, మనసు ఇవన్నీ కలిగినట్టు వాడిగా ఉన్నవాడే మనిషి అని మనం ఎప్పుడు వింటాము. ఆ మనిషి దేవుని గురించి చెప్పాలి, ఆ మనిషి దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి ప్రకటిస్తూ ఉండాలి. ఎంతో కష్టపడినటువంటి దేవునికి ఆయన ఉన్నాడని తెలియచేస్తే చాలా. అంటే నేనున్నానని తెలియాలి, నేను ఉన్నవాడినని తెలియాలి, మిమ్మల్ని నిర్మించినట్టు వాడినని తెలియాలి, మీ జన్మకు కారణము తెలియాలి, విశ్వ నిర్మాణం యొక్క కారణం తెలియాలి. ఇలా ఎన్నో తెలియాలి అని దేవుడు అనుకున్నటువంటి ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఈ గ్రంథస్థంగా మనకు వస్తాయి. ఈ దినాన్ని దేవుడు మనకి ఆయన మాటలు వినటానికి, ఆలోచించడానికి గొప్ప అవకాశం. లేకపోతే ఏం వండుకోవాలా, ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎలా కాలక్షేపం చేయాలని ఆలోచించే మైండ్ కలిగినట్టు వాడు మనిషి. ఉదయం టిఫిన్ తినగానే మరలా ఎమటనే ఏం కూర వండుకోవాలని ఆలోచించే మనిషి ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినటానికి కాస్త అలవాటుగాను, మరికొంతమంది ఆసక్తిగాను, మరికొంతమంది బాధ్యతగాను, అందరూ వస్తున్నారని మరికొంతమంది కొంతమంది వచ్చి వెళ్ళిపోయేవాడుగా, వచ్చినా సరే ముందు చెప్పినట్టుగా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి. అవును, చుట్టాలతో అన్నారు కదా, మనం ఏంటి ఎలా వచ్చేసాం, మధ్యలో అన్న వెళ్ళిపోవచ్చు. ఇలా ఎన్నో కారణాల చేత మనం వస్తున్నప్పటికీ దేవుడు తన ప్రేమతో ఆయన గురించి ఆలోచించాలి, ఆయన గురించి తెలియాలని ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి సంఘంగా చేర్చబడినటువంటి మనకి దేవుని యొక్క కార్యాల కనిపించిన దేవుని గురించా, ఆయన ఆత్మస్వరూపం గురించా, ఇంక ఇలా ఎన్నో సంగతులు ఈ మనిషికి ఈ భూమి మీద కూటి కోసం, వస్త్రం కోసం, నీడ కోసం, కోరికల కోసం ఆలోచించే మనిషి ఇలా కూర్చొని వినే స్థితికి వచ్చాడంటే నిజంగా దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం అని సంతోషించి వందనాలు చెప్పాలి. అది మన పని ఏంటంటే, దేవుని ఎరగని వారు ఇదివరకు పరిస్థితి ఏంటంటే ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి, ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఇల్లు ఎలా కట్టాలి. ప్రతిరోజు బెంగతో బ్రతికే మనకు, బెంగతో బ్రతికేవారు మన పూర్వీకాలం ముగిసిపోయి మట్టిలోకి వెళ్ళిపోయారు. దేవుని గురించి తెలియలేదు. ఏదో వారు గర్భాన్ని వచ్చారు, ఈ ప్రాంతాలకు వచ్చారు. దేవుడు ప్రేమతో విషయాలు తెలియచేస్తున్నాడు. దేవుని గురించి వస్తున్నారు, వస్తే ఆయన గురించి ఆయన తెలియచేస్తున్నాడు, ఆయన గురించి ఆయన బోధిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో ఆగమ, దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో, దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదైతే ఉందో అది వారి మధ్య విషదమై ఉంది. మనకు దేని గురించి తెలుసు? బిర్యానీ ఎలా వండుకోవాలో తెలుసు, వంకాయ ఎన్ని మోడల్లో వండుకోవాలో తెలుసు, సాంబార్ ఎలా పెట్టాలో తెలుసు, అదే కదండి. ఏ బట్టలు ఎలాగ ఎంతసేపు వేసుకోవాలో, మళ్ళా మడతలు పెట్టి దాచుకోవాలో తెలుసు. కానీ
దేవుడి గురించి మాత్రం తెలుసుకునే అవకాశం మనిషికి దేవుణ్ణి తెలుసుకోలేదు. బాబు నేను అర్జెంటుగా పోయి దేవుని గురించి తెలుసుకోవాలి, అల్లరి చేయకుండా దేవుణ్ణి తెలుసుకోవాలి, జాగ్రత్తగా దేవుడి గురించి తెలుసుకోవాలని వస్తారు ఎవరైనా? వినే కొలిది మీకు అర్థమయ్యే కొలిది ఆ రోమాపత్రిక మనం చూపిస్తే అందులో దేవుడు రాయించిన మాటను ఆలోచన చేస్తే దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. మీ మధ్య వివరంగా ఉంది, మీ మధ్య విషదమై ఉంది. ఎలా ఉంది? మీ మధ్య విషదంగా ఉంది, చాలా వివరంగా ఉంది. మనకి కొన్ని నేర్చుకోవలసినవి, చదువుకోవలసినవి, చేయవలసినవి అన్ని పుస్తకాలలో ఉంటాయి. పాఠ్య పుస్తకాలలో ఉంటాయి, వంటల పుస్తకాల్లో ఉంటాయి, నాలెడ్జ్ పుస్తకాల్లో ఉంటాయి. ఎన్ని పుస్తకాల్లో ఉన్నా సరే నాకు అలా రావట్లేదు అంటుంటారు. ఎన్ని చదివినా నాకు అలాగా రావట్లేదండి, మీరు చేసినంత క్వాలిటీగా రావట్లేదండి. కొంతమంది దేవుని గురించి చెబుతారు కానీ అంత నిజంగా అంత ఆసక్తిగా ఎక్కదు. ఎందుకంటే వాడికి మనుషుల గురించి తెలిసినంతగా దేవుని గురించి తెలియదు. మనుషులు మెప్పించే విషయాలు చెప్పరంటే బోళ్ళు నవ్వించే విషయాలు చెప్పి వెళ్ళిపోతారు. దేవుని గురించి చెప్పాలంటే దేవుణ్ణి చూసి చెప్పాలి. దేవుణ్ణి చూసంటే కనపడ్డ కాదంటే దేవుణ్ణి చూసినట్టుగా నువ్వు చెప్పాలి. దేవుడు మన మధ్య ఉన్నాడు అని జాగ్రత్త పడి, అమ్మో ఆయన ఉన్నాడు అని ఆయన్ని చూసి ఏం మాట్లాడితే పొరపాటు అవుతుందో, ఏం మాట్లాడితే ఆయన సంతోషపడతాడో అని చాలా భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడని ఆయన ముఖం చూసినట్టుగా చెప్పరా నువ్వు అన్నట్టుగా చెప్పు, పర్వాలేదు కరెక్టే ఆయన అంటున్నట్టుగా చెప్పే విధంగా మనం మాట్లాడితే కూర్చున్న వారికి వింటున్న వారికి మరింత విషదమయ్యే అవకాశం ఉంటుంది. అంటే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఎలా విషదమై ఉన్నది? మనం నివసిస్తున్న నేలను బట్టి, మనం నివసిస్తున్న విశ్వాన్ని బట్టి, మనపై ఉన్న ఆకాశాన్ని బట్టి, దానికి ఉన్న క్రమశిక్షను బట్టి. వాటికి ఆ క్రమశిక్షణ ఎవరు ఇచ్చారు? వాటిని ఎవరు నడిపిస్తున్నారు? వీటిని ఎవరు పండిస్తున్నారు? ఆ పువ్వుల్ని ఎవరు పోయింపు చేస్తున్నారు? ఎవరు దానికి వాసనలు ఇస్తున్నారు? ఎవరు దానికి రంగులు ఇస్తున్నారు? ఎవరు దానికి టేస్టులు ఇస్తున్నారు? ఏదైనా మాసం అనుకుంటాం, ఎవరు దానికి రుచులు ఇచ్చారు? వారి మధ్య విషదమై ఉన్నది అంటున్నాడు. సృష్టిని చూస్తే దేవుని గురించి విషదమై ఉన్నది. దేవుడు అన్ని విషదపరుస్తున్నాడు నిజంగా. మరి ప్రతి దాని విషయంలో మనం ఆలోచించటానికి మనిషి దైవికంగా మనసు పెట్టలేదు, కానీ దేవుడు లేడు అని మనసు పెట్టి పరిశోధిస్తున్నాడు. అందుకే దేవుని గురించి తెలియలేదు. అందుకని ఒక అద్భుతమైన సూపర్ శక్తి అనే ఒక ఆలోచనతో ఒక శక్తి అనేది ఉంది అంటున్నది తప్ప అది దేవుడని తెలుసుకునేటువంటి స్థితిలో ఈనాడు మానవ సమాజంలో మేధావులు అనిపించుకునే శాస్త్రవేత్తలకు లేదు. కనీస అక్షర జ్ఞానం అంతగా లేనివారు, మొత్తానికి లేనివారు, లేదా కొద్దో గొప్ప ఉన్నవారికి, బడికి వెళ్ళని వారు కూడా ఉన్నారు ఇక్కడ. దేవుడు కావాలని వచ్చేవారు ఎవరున్నారు? బడికి వెళ్ళిన వారు ఉన్నారు, బడికి వెళితే చిన్నప్పుడే మానేసినట్టు వారు, మొత్తానికి వెళ్ళని వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎలాంటి పాఠాలు వింటున్నారు? ఎలాంటి జ్ఞానాన్ని వింటున్నారు? బడికి వెళ్ళకపోయినా, బడికి వెళ్ళకపోయినా దేవుడు కావాలని ప్రేమించేవు కదా, దేవుడి దగ్గరికి వస్తున్నా కదా. అంచేతే బడిలో ఎవరు చెప్పలేని విషయాలను దేవుడు తన గుడిలో, తన బడిలో చెప్తున్నాడు. బడిలో ఎవరు చెప్పరు, బడిలో ఎవరు ఇన్ని విషయాలు చెప్పరు. చెప్పడానికి వారి దగ్గర సిలబస్ లేదు, సబ్జెక్ట్ లేదు. కానీ దేవుడు చదువు లేని వారికి సైతం చెప్పిస్తున్నాడంటే, దేవుడు ప్రేమించినట్టు వారికి
సమస్తము సమకూర్చి ఎలా జరిగిస్తాడని వాక్యం రాయబడిందో, నువ్వు ప్రేమిస్తున్నావు గనుక చదువులు ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు లేకపోయినా, ఇదిగో ఆకాశం చేసినది నేనే రాసుకొని మనసులో, భూమిని చేసినది నేనే, సమస్తం నిర్మించింది నేనే, నీకు ఆకారం ఇచ్చింది నేనే, నీకు ఊపిరినిచ్చింది నేనే, నడిపిస్తున్నది నేనే, అన్ని ఆలోచించింది నేనే, నీవే నా ఆలోచనలో ఉన్నవాడు అని చెప్పింది కూడా. ఇలాంటి విషయాలన్నీ చెబుతున్నప్పుడు బడులు చదువుకొని ప్రవర్తించలేనటువంటి వ్యక్తుల కంటే దేవుని యొక్క గుడిలో నేర్చుకుని, దేవుని గుడిలో ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకునే వారి ప్రవర్తన, వారి మన్నన, వారి భక్తి, వారి వందన, వారి యొక్క కృతజ్ఞత భావం, ఇలాంటివన్నీ చూస్తే బడిలో నేర్చుకున్న వాడి కంటే దేవుని గుడిలోకి వెళ్ళినట్టు వాడికి ఏమబ్బిందంటే చాలా విధేయత అబ్బింది, చాలా వినయం అబ్బింది. బడిలో నేర్చుకున్నవాడు నా రేంజ్ పెరిగిపోయింది, నేను సంపాదించేశాను, నేను అపార్ట్మెంట్ మేడ మీద మేడ కడుతున్నాను, అన్ని ప్రాంతాల్లో సైట్లు ఉన్నాయని చెప్పుకుంటాను. గుడిలోకి వచ్చేటంటే వాడికి మేడున్నా, ఒక 100 ఎకరాల పొలం ఉన్నా, ఇదంతా వ్యర్థము, దేవుడే శాశ్వతమని గుడికి వచ్చిన వాడు నేర్చుకుంటాడు. వాడు ఏ స్థాయిలో ఉన్నా సరే లోబడి విధేయుడిగా ఉంటాడు. ఎక్కడికి వచ్చి నేర్చుకున్నవాడు? గుడిలో దేవుని ఎదుటికి వచ్చి నేర్చుకున్నవాడు. బడిలోకి వెళ్ళి నేర్చుకున్నవాడు ఎర్రవేగుతాడు. 4 అక్షరాలు వచ్చిన వారు నడక చూడండి ఎలా ఉంటుంది, వాళ్ళ స్టైల్ చూడండి. ఏమీ లేని వారు వాళ్ళ పద్ధతి చూడండి. ఎన్ని అక్షరాలు నేర్చుకున్నా, వాక్యం నేర్చుకున్న వారి విధానం చూడండి. దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదపరిచాడు. విశదమై ఉన్నది విశదపరిచేశాడు, వివరంగా తెలియచేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు తన పిల్లలైనట్టు వారందరికీ ఎవరి గురించి తెలియాలనుకున్నాడంటే, మొదటగా తండ్రిగా ఉన్న నా గురించి తెలియాలి, నా గురించి నా పిల్లలకి తెలియాలి, ఆ పిల్లలే నా గురించి చెప్పాలి. అందుకని మొట్టమొదట దేవుడు మనిషికి తెలియచేస్తున్నాడు. దేవుడికి తన పరిచయాన్ని చెబుతున్నాడు. ఆ తర్వాత మనిషి దేవుని గురించి చెప్తున్నాడు. కనిపించిన దేవుని మాట, కనిపించిన దేవుని ఆలోచన, కనిపించిన దేవుని సంకల్పం ఇది అని దినాన్ని చెప్పుకుంటున్నప్పుడు, అమ్మో దేవుడు ఎంత గొప్పవాడే. చెప్పినవాడు, మాట్లాడేవాడు, మాట్లాడే నోరు మనిషిదై ఉండొచ్చు, కానీ మాట్లాడింప చేసే మాటలన్నీ ఎవరు అంటే సాక్షాత్తు దేవునివి. నిజానికి మన మేధావు శక్తికి, మన తలకాయకి వచ్చి దేవుని మాటలు కాకుండా ఇంక ఏ మాటలు చెప్పినా సరే ఎవరు లెక్క చేయరు. అందరూ చెప్పేవి కదా అనుకోండి. మనిషి కాస్త బుర్ర మారినా మారకపోయినా కాస్త భయం కలిగి అక్కడ నిలబెట్టేలా కూర్చున్నాడంటే ఇది నిజంగా దేవుని మాటలు కదా. దేవుని మాటలు చెబుతున్నాడు కాబట్టి దేవుని మాటలని భయపడ్డావే తప్ప నిజంగా ఎవరికైనా అసలు కనీసం అలాంటి గౌరవాన్ని మనిషి ఇవ్వగలరా? వాడెంత వీడెంత అని తిరిగే నీవు, భర్తను కూడా ఎంతనే నీవు, సీఎంను కూడా ఎంతనే నీవు, పిఎం అయితే ఎవరికి కావాలి ఎంతనే నీవు. ఎందుకని? వారందరూ మనస్సులు మనలాంటివే, వారందరూ రుచులు మనలాంటివే, వారి అభిప్రాయాలు మనలాంటివే, వారి కోరికలు తుచ్చమైన కార్యాలన్నీ అలాంటివి మనలాంటివే. మనలాగా పురాకులు పడిన వాడే ఇవాళ పెద్ద అయిపోయాడు కదా, నాయకుడు అయిపోయాడు కదా అని అనుకుంటే ఎలాగ అయిపోయాడని ఆలోచించి మనలాంటి వాడే అదేం గొప్ప కాదులే అని వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాలి. మరి దేవుడు మనల్ని గొప్ప చేయటానికి, గొప్పవారిగా ఉండాలని, గొప్పవాడైన దేవునిలో ఎవరిని గురించి ఆలోచించాడంటే భూమి మీదకి రాబోయే మన అందరి నిమిత్తము ఆలోచించాడు. అర్థమవుతుందండి?
ఎవరి గురించి ఆలోచించాడు? మనందరి నిమిత్తం ఆలోచించాడు. ఆయన మనకేం కావాలో ఆలోచించాడు, మన కొరకు ఏం చేయాలో ఆలోచించాడు, మన ఆకారంలో ఏమేమి పెట్టాలో ఆలోచించాడు, ఆకారానికి అవసరతలు ఏంటో ఎన్నో ఆలోచించాడు. ఇవన్నీ బడిలో చెప్తారా అండి? బడిలో చెప్తారా? కాబట్టి దేవుడే ఇవన్నీ చెప్పగలిగేదంటే దేవుడే చేయాలనుకున్నాడు, అన్నీ చేశాడు. దేవుడే ఆకారాన్ని ఇచ్చాడు, మనిషి బొమ్మను చేశాడు. అంతే. చనిపోయిన తర్వాత అమ్మ లాంటి నాన్న లాంటి ఒక శిలా విగ్రహాన్ని కట్టిస్తాడు తప్ప జీవాన్ని దానికి ఏమన్నా కిడ్నీ పెట్టగలరా? అంతా సిమెంట్తో చేసేసి రండి దీన్ని ప్రతిష్ఠిస్తున్నామని ఒక డేట్ ఇచ్చి అందరినీ పోగు చేస్తారు. దానికి ఏమన్నా సూపుని ఇవ్వగలరా? దానికి ఏమన్నా వాక్శక్తిని ఇవ్వగలరా? మరి ఎవరు గొప్ప? శిల్పి నిర్మాణం చేసిన భలే చెగుతాడని అంటాం తప్ప దేవుడు చెక్కడం కాడు. మరి జీవాన్నే ఇచ్చాడు, మరి అయిన సంగతి ఏంటి? భలే ఆర్టిస్ట్ అండి అంటాం మనం. చాలా పెయింటర్స్ ఉంటారు, చాలా అందంగా వేస్తుంటారు, మాకు ఎంత గొప్ప మేధావని పొగిడేస్తుంటారు. రే నువ్వు ఆ చెట్టు ఈ చెట్టు ఆ జింక ఈ కుందేలు వేయడం కాదు, దేవుడు నిన్ను ఏం చేశాడు? నిన్ను చెక్కుకున్నాడు తన అరిచేతుల్లో, దేవుడు నిన్ను నిర్మించాడు అని ఆ పెయింటర్కి తెలిస్తే ఎంత ఆశ్చర్యపోవాలి. అమ్మో ఈ పెయింటింగ్లో ఏదో ఉందో కనిపెట్టాను అని వేస్తుంటారు, ఎక్కడెక్కడో ఏవో చూపిస్తుంటారు, పేపర్లో ఎన్నో వేస్తారు. అందులో ఉన్నది కనిపెట్టడానికే నీ బుర్ర పాడైతే. కానీ నీలో ఉన్న జీవం, నీలో ఉన్న ఊపిరి ఉంది, అది ఎవరికి కనిపించటం లేదు. అది ఎవరు దోకు నువ్వు కనిపెట్టగలవా? అది ఎవరు పంపించారో నీకు తెలుసా? ఆయన చెప్పకపోతే ఎవరికి ఏమీ తెలియదు. అంచేత దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుని గురించి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మొట్టమొదట దేవుని గురించి ఎవరు చెప్పారు? దేవుడే. ఎవరా దేవుడు అంటారు? నేనేం చెప్పాలి? ఇశ్రాయేల్ ప్రజల మనస్తత్వం ఇది. ఏం చేయాలంటే 40 సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు నేను అక్కడే ఉన్నాను కదా, వాళ్ళ మధ్య తిరిగాను కదా, ఒరిలే మన వాళ్ళే కదా, మేలు చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేశారు? తిరిగి మా మీద తీర్పులుగాను న్యాయాధిపతిగా నియమించిన వాడు ఎవరయ్యా, నిన్ను ఎవరు నియమించారని తిరుగుబాటు చేస్తే, అమ్మో ఎంత ఎలాగ మేలు చేద్దామంటే ఎలా తిరుగుబాటు చేశారేంటి? ఈ విషయం పరోకి తెలిసిపోద్దని ఆయన విజ్ఞాన దేశం పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 80 సంవత్సరాల వయసులో పట్టుకున్నాడు. ఎవరిని? మోసే. 40లో వెళ్ళిపోయినట్టు వానికి మరో 40 గడిచేటంత వరకు ఉంచాడు. 40 సంవత్సరాలను మళ్ళీ 80 వచ్చిన తర్వాత అప్పుడు మరలా అక్కడ నువ్వు చేయవలసింది ఈ పని కాదు, నువ్వు నా గురించి చెప్పాలి, నా గురించి నువ్వు తెలియచేయాలి, నా ప్రజలను విడిపించాలి, నా ఉనికి ఏంటో తెలియాలి. అందుకే నిర్గమాకాండాన్ని మనం 5 అధ్యాయం 6 అధ్యాయం 7 అధ్యాయాలు అన్నీ చదువుతున్నప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకోవాలనే విషయాన్ని చెప్తుంటాడు. నేను యెహోవానని, నేను సృష్టికర్తనని వారు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? మనుషులు తెలుసుకోవాలి, మానవులు తెలుసుకోవాలి. అంటే ఇశ్రాయేలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే వారు ఏం చేయాలి? మిగతా సమాజానికి చెప్పాలి. క్రైస్తవుడు తెలుసుకోవాలి, మిగతా సమాజానికి తెలియచేయాలి. దేవుడు తన్ను తాను బయలుపరచుకోవటానికి ఎంత పని చేస్తున్నాడు, ఎంత ఆవేదన పడుతున్నాడు తెలియాలా అండి? అంటే తెలియాలి. కనిపించిన దేవుని గురించి కనిపించే మనిషికి తెలియాలని ఆయన ఆరాట పడుతున్నాడు. తీసుకొచ్చి ఆ పొద దగ్గర నిలబెట్టి అక్కడ మాట్లాడుతున్నప్పుడు, సరే మరి నువ్వేంటి, నువ్వెవరని అడిగితే నేనేం చెప్పాలంటే, ఇదిగో మరి యెహోవా యెహోవా అంటే ఎలాగంటే, నేను ఉన్నవాడినని వారికి అనువాడినై ఉన్నానని.
మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి? మరి పేర్లు అలవాటు కాదండి. నీ కులమేంటి బాబు, నీ పేరేంటి, నీ చదువు ఎంత, నీ సంపాదన ఎంత, ఇవే కదండి మనకు అలవాటు. వాళ్ళది ఏ కులం, మన కులం కాదంటే వాళ్ళది 2 అక్షరాల కులం అంటండి, కాదు 3 అక్షరాల కులం అంటండి, కాదు భుజాల నుంచి వచ్చిన కులం అంటండి. కులము జాతి ఇలాంటివి అడగటంలో మనిషి మాత్రం చాలా ఆరితేరిపోయి ఉన్నట్టు. మరి నీ పేరు కూడా అడుగుతారు. అసలు దేవునికి పేరు, అసలు దేవుని పేరు పెట్టి పిలవగలరా? దేవుని పేరేదో ఎవరికన్నా తెలుసా? అంటే యెహోవాని నా నామం అని అంటున్నాడని చెప్పి అదే పేరు అని అనుకోవటానికి ఆయన శక్తి సామర్థ్యాలు, ఉనికిని సామర్థ్యాన్ని తెలియచేసే అర్థాలతో కూడే విధంగా మాట్లాడుతుంటాడు. అంతే ఉన్నవాడునంటే అది పేరు కాదు. నిజంగా నేను ఉన్నవాడును, ఆది అంతము లేనివాడు. కాలం లేదు. ఎంతకాలమో ఒక డేట్ వేయలేము దానికి. మీ పెళ్లి రోజు డేట్ అయితే తెలుసు, మీ అబ్బాయి పుట్టినరోజు డేట్ తెలుసు. దేవుడు ఉన్నవాడంటే డేట్ ఎప్పుడు? ఉన్నవాడి కంటే ఏం డేట్ అడుగుతాడు? ఉన్నవాడు నేను చెప్పాలి. నీకు నాకు డేట్ ఉంటుంది, వచ్చి వెళ్ళిపోయేవారేం కనుక. అది భూమి మీద డేట్గా కంగారు పడిపోతున్నావు. నా పెళ్లి రోజుకి నువ్వు రాలేదు, అందుకని నీతో మాట్లాడు. పెళ్లి చేసుకొని ఓడబొడిసేసావు ఏంటి? నువ్వు సాధించేది ఏంటి? మరలా నీకు మరలా 20,000 10,000 మరలా ఖర్చా? దేవుని గురించి బ్రతకని నీకంతా ఇదంతా రాదంతా అవసరమా? కానీ దేవుని గురించి ఎప్పుడైతే ఈ యొక్క ఉన్నవాడు నేను చెప్పాడో ఆ మాట ఆయన మనసులో, అక్కడి నుంచి దేవుడి వెంటనే మోసే వెనక ఉండి నడిపిస్తున్నాడు. మోసే చేత అద్భుతమైన కార్యాలను జరిగిస్తున్నాడు. ఇంకా దేవునితో సంబంధాలు మెరుగుపరచబడ్డాయి. దేవునితోనే ఉంటున్నాడు, దేవుని ప్రజలతోనే ఉంటున్నాడు. ఇలా ఉంటున్న ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నదని చెప్పాలి? ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత నమ్మకస్తుడు, ఎంత నెమ్మదస్తుడు. నెమ్మదికి నమ్మకానికి ఈ స్థితులన్నిటికి గల కారణం ఏంటి? దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడినని చెప్పు. నేను సర్వశక్తి గల దేవుడు అంటే ఒక శక్తి కాదు, సూర్యుని కదిలించే శక్తే కాదు, భూమిని కదిలించే శక్తే కాదు, సూర్యచంద్రులు నడిపే శక్తే కాదు. సర్వశక్తులు ఆయనలో ఉన్నవి. ఆయనలో ఏమన్నాయంటండి? సర్వశక్తి గల దేవుడును అని ఆ మాట కూడా చెప్పు వారికి. ఇలాంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆ మీదట మోసే ద్వారా దేవుడు తాను చేయించిన మొట్టమొదట పని అంతా ఎప్పుడో మరి మొట్టమొదట దేవుడు సృష్టించేశాడు. అప్పుడు ఆదామును చేసుకున్నాడు, అవ్వను చేశాడు, వారికి నిద్రని జతగా చేశాడు. వారి ద్వారా దేవుని యొక్క ఉనికి, దేవుని గురించి వ్రాయించటం అవలేదు. ఏ సమయానికి ఏమి అవ్వాలో, ఏ సమయానికి ఎవరు పుట్టాలో, ఎవరు ఎవరి ద్వారా పుట్టాలో, ఎవరు ఎవరికి పుట్టాలో అన్నీ దేవునికి తెలుసు. అందుకనే మోషకు ఎంత విద్యను అభ్యాసింపచేశాడు నిజంగా అంటే సకల విద్యల్లో ఎవరంటే ఆయన ఆ విద్యలే కాకుండా అసలైన విద్య ఏమబ్బింది? మహోన్నతమైన దేవుని మహాజ్ఞానమైన విద్య అబ్బింది. అందుకే ఆయన రాయటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మోషేకి చెప్పాడు, నాయన నేను ఆకాశం చేసింది నేనే, భూమిని చేసింది నేనే. గత వారంలో చెప్పుకుంటున్నాం కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మాట్లాడే వారిని ఎవరినంటే లేవి గోత్రంలో పుట్టిన అమ్రాముకు యాకోబుకు పుట్టిన మోషేను,
నేను అలా పెరిగాను, నేను ఇలా పెరిగాను, దేవుడు నన్ను ఇలా పిలిచాడు, అదంతా చెప్పలేదు. స్టార్టింగ్లో ఏం చెప్తున్నాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరు గొప్పతనం? సృజించునంటే పని చేశాడు. దేవుడు పని చేశాడు. దేవుడి పని ద్వారా ఏమొచ్చింది? ఆకాశం కలిగి భూమి నిర్మించబడింది, సమస్తము సృజించాడు అని ప్రారంభంలో చక్కని విషయాన్ని ప్రారంభంతో రాస్తున్నాడు. ఎందుకంటే మనిషికి దేవుడు హృదయంలో జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం మరింతగా బలపడాలంటే ఏం చేయాలి? ఆ జ్ఞానం వండుకొని తినడానికే పనిచేసి ఉపయోగించుకుంటున్నారు చాలా మంది. అమ్మో చాలా తెలివైందండి పిల్ల అంటే. ఆడవాళ్ళ గురించి ఏమనుకుంటారు, మగవాళ్ళ గురించి అలాగనుకుంటారు. చాలా తెలివైనటువంటి బ్రతుకు దేరువులు చాలా తెలివితేటలుగా ఉన్నారని, తాలింపులో కరివేపాకు కూడా పుట్టించలేవని తెలివైంది అనుకుంటారు. ఆ దద్దమ్మని, ఆ తెలివి తక్కువ కూతుర్ని తెలివైనటువంటి పిల్ల అంటారు వీళ్ళు. నీ పొరుగు వారిని ప్రేమించి సాయం చేయమంటే చాలా ఒబ్బడైంది. అమ్మ చెప్పినట్టే అమ్మ ఎంత పిసినారో కూతురు ఎంత పిసినారి అని, చాలా తెలివైన కూతురని ప్రపంచం మెచ్చుకుంటుంటది, ఇరుగు పొరుగు వారంతా. కానీ అది తెలివితేటలు కాదు. ఆ తెలివితేటల వలన ఎవరు మార్చింది? ఆ తెలివితేటల వలన కనీసం వాళ్ళు కాసుకున్న సారుకే టేస్ట్ తేలేకపోయింది ఆవిడ తెలివితేటల వల్ల. నీకు తెలివితేటలు ఉంటే ఎదుటి వాళ్ళకి రుచి ఇవ్వాలి. ఎదుటి వారికి ఏమి ఇవ్వాలి? మా దగ్గర కొత్తిమీర ఉంది పట్టుకెళ్తావా, మా దగ్గర పుదీనా ఉంది అది కూడా ఇవ్వమ్మా, ఒకవేళ లేదు పేస్ట్ నా దగ్గర ఉంది పట్టుకెళ్ళమ్మా, ఇస్తే అయిపోతుందమ్మా అంటారు ఇంటి దగ్గర. నువ్వు టేస్ట్గా మారాలి, నువ్వు రుచిగా మారాలి. దేవుడు ఎంత గొప్పవాడో ఎంత రుచి గలవాడో భక్తులు తెలియచేస్తే ఈరోజు తయారుగా మనం వింటున్నాం, అనుభవిస్తున్నాం. ఆ జ్ఞానం చెప్పటానికి వాళ్ళు ఏమైపోయారో తెలుసండి? నలిగిపోయారండి. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, సుఖాలు లేవు. అయినా సరే స్థిరస్థాయిగా ఏమైపోయారు? ఇప్పుడు నిలిచిపోయారు. దేవుని గ్రంథంలో రాయబడ్డారు. ఈనాడు మనం వింటున్నా, మనకు అయ్యో అంత బ్రతుకు మనకు వస్తుందా అంటే, ఎవరైనా దైవంగా ఉంటే వస్తే అంత, రాకపోతే అంతలేండి కొంతమందికి. నిజంగా దేవుని జ్ఞానములో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు వారికి, ఆ దాని ప్రకారంగా బ్రతకాలనే ఆలోచన కలిగినట్టు వారికి దేవాంతర స్థితిని మోసే అంత నమ్మకస్తుడిగా ఉండే అవకాశం నాకు కావాలని ఎవరైనా ప్రాధాయపడతారా? అందుకు ప్రయాసపడతారా? అందుకు త్యాగం చేస్తారా? దేవుడు రమ్మని అనగానే భార్య బిడ్డలను వదిలేసి వచ్చేసాడండి. ఎంత గొడవ అవుతుందండి? భార్య బిడ్డలు ఇద్దరిని అత్తగారింటి దగ్గర వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఎంత సమస్య అండి. ఇంటికి వచ్చాడు అర్జెంటుగా, దేవుడు నేను నిలబడ్డా పాలంగా ఈజిప్ట్ దేశం వెళ్ళాలని చెప్పాడు. అది పిల్లలు ఏమో దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. ఆయన తర్వాత దేవుడే చూసుకుంటాడు, బయలుదేరుతాడు. మరి మోసే మీద ఎందుకు తిరుగుబాటు చేయలేదు? మోసే మీద ఎందుకు గొడవ పెట్టలేదు వారు? మోసే మామ ఇద్దరు ఎందుకు గొడవ పెట్టలేదు, ఎందుకు రాధాంతం చేయలేదంటే ఆయన గురించి తెలుసు కదా. మోసే గారికి కాస్త అవగాహన కలిగి ఉంది, వారు జ్ఞానం కలిగి ఉంది. అందుకే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రయాణంలో మార్గ మధ్యలో అప్పుడు 16-17 అధ్యాయం వచ్చేసరికి తీసుకొస్తాడు అక్కడికి. మామగారు ఆ కొడుకుని ఆ భార్యని తీసుకొని తిరిగి ప్రయాణంలో. కనుక ప్రియమైనటువంటి వారులారా, అన్నిటినీ వదులుకొని దేవుని ప్రజలే కావాలని, దేవునితో ఉండాలని వచ్చిన ఆయనకి, నాయన నా గురించి నువ్వు చెప్పు. ప్రారంభంలో నేను ఏం చేశానంటే, నేను భూమి ఆకాశము అలాంటి విషయాలు రాయించాడండి దేవుడు. అవన్నీ అవసరం అంటే, అవన్నీ తెలిస్తే వీటన్నిటిని చేయటానికి గల కారణం నీవే అనే అర్థమవుతుందని ఈ విషయాలన్నీ వ్రాస్తాను. ఎందుకు చేసావు నాయన? ఎవడో చేసుకోమన్నాడు ఈ పనులన్నీ మిమ్మల్ని అంటే? ఎవరి గురించి కష్టపడుతున్నాం? మీ గురించి అంటే వాళ్ళ గురించి అనే సంగతి వారికి తెలియదు. నా గురించి ఏం కాదులే అనుకుంటారు.
తల్లిదండ్రులు ప్రయాసపడాలి. కానీ వారి ప్రయాస అర్థం కావాలంటే వారు ఒకనాడు ప్రయాసలో పడితేనే కానీ ఆ కష్టం విలువ తెలియదు. అదే తల్లిదండ్రులు ఉండగా తెలిస్తే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందండి. పోయిన తర్వాత మంచి పెట్టి చేయించి, పోయిన తర్వాత సలవరాలతో చక్క సమాధి కట్టి, పోయిన తర్వాత ప్రతి సంవత్సరం పువ్వులు తెలితే సుఖం ఏంటి? పిచ్చి పనులు, కానీ పిచ్చి పనులే కదా. పోయిన తర్వాత చాలా ఆడవాడు చాలా ఇచ్చేస్తారు. అందుకనే బ్రతికుండగానే తల్లిదండ్రులైనా, అలాగే నీవు బ్రతికుండగానే దేవుని కోసం, చనిపోతే ఏమైపోతామో దేవుడి నన్ను క్షమిస్తాడులే అని అనుకోకూడదు. ఇక్కడ బ్రతికిన బ్రతుకులు బట్టి ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుడు తన పడినటువంటి కష్టాన్ని రాస్తున్నాడు, తన పనిని. అంటే దేవుడు మొదట కష్టపడ్డాడనే విషయాలు మనం ఎప్పుడు వింటున్నాం. ఆ విషయాన్ని వ్రాసింది ఎవరు? కష్టాన్ని ఎరిగి, శ్రమలలో ఉంటూ, బాధలను భరిస్తూ, క్రీస్తు విషయమై నింద మహాభాగ్యమని రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాబోయే భవిష్యత్తుకు మోషే గారు ఏం చేస్తున్నారు? తన జీవితాన్ని ప్రాణంగా పెట్టారు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కలగబో బహుమానం ఏదైతే ఉందో దాని మీద ఏముంచాడంట? దృష్టి ఉంచాడు. మనం ఏం దృష్టి ఉంచుతాం? వచ్చిన చెప్పు. మనం దేని మీద దృష్టి ఉంచుతాం? 11వ జేబురి పత్రికలో 26వ వచనం. కనుక ప్రియమైనటువంటి వారులారా, మనం ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం సంపాదించాలి, ఎప్పుడు ముగించాలి అని ఇవన్నీ ఆలోచిస్తాం. ఇలా ఆలోచించే మనసులను దేవుని ఆలోచన వైపు మళ్లించాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత బలవంతులు కావాలి, ఎంత స్థాయిలో ఎదిగిన వారు కావాలి. అంత స్థాయిలో ఎదిగితేనే కానీ మోషే ఇలాంటి సంగతులు చెప్పలేరు. నిజంగా మనకు దేవుడు కావాలనేటువంటి ఒక ఆశే తప్ప, అవగాహన లేని నమ్మకాలే తప్ప అనేకులకి దేవునిగా అంగీకరించాలి. అంటే దేవుని గురించి తెలియాలి. దేవుని గురించి తెలియాలంటే దేవుని గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అందులో మొట్టమొదటిగా ఎవరు చెబుతున్నారట? మోషే గారు చెబుతున్నారు. దేవుడు చేసిన పనిని చెప్తున్నాడు. భూమి ఆకాశములను సృజించెను, పని చేసెను, నిర్మించెను, నిర్మాణం చేశాడంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఆ నిర్మాణం ముందు మేము నిర్మాణం చేసామని చెప్పుకోవడానికి ఎవరు సరికాదు, ఎవరు సరిపోరు. నువ్వు ఇల్లు కడితే ఎంత, నువ్వు పెళ్లి చేస్తే ఎంత, నువ్వు బ్రిడ్జి కడితే ఎంత, నువ్వు ఎంత చేస్తే అసలు ఎంత అయిన ముందు నువ్వు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములు నేను చూడగా ఈ మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి ఎల్ఈడి బలువా, మరి ఇంకొక లైటా? కాదు కదా, సూర్యచంద్ర అవి చిన్నవా? అలాంటి లైట్ ఎవరైనా పెట్టగలరా? అలాంటి వాటిని ఎవరైనా నిర్మించగలరా? నిర్మించిన వానికే వంకలు తెస్తుంది ఈ ప్రపంచం. నిర్మించిన వాడు రాయించిన గ్రంథానికే అబద్ధం అని చెప్తుంది ఈ లోకం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినంటే అది అబద్ధమా? అసలు భూమి లేకపోతే అసలు నువ్వు ఉండగలవు, మనం ఉండగలము అసలు ఈ మానవ ఆకారంతో? ఇదే మట్టి ఆకారంతో రావాలనే చెయ్యాలనుకున్న దేవుడు ఏది అవసరమో ఆలోచించి మట్టి చేశాడు. ఇక్కడ ఈ మట్టి వేరు, సద్దడి మీద ఉన్న మట్టి, అంగారక గ్రహం మీద ఉన్న బూడిది వేరు, మన పొయ్యిలో బూడిది వేరు. అన్ని ఒకటి మాత్రం. అక్కడ పండించేస్తాం, అక్కడ దున్నేస్తాం అంటున్నారు.
వెళ్ళినోడికి వస్తాడో తిరిగి వస్తాడో లేదో అనే తెకాన ఎవరికి తెలియట్లేదు. వెళ్ళిన వాడు రావడానికి అక్కడ చిక్కడిపోతే మన ఎవరినో ఇంకోటి పొరవ అయితే అక్కడ తీసుకొచ్చాడు. దారి తెలియనట్టు ఎక్కడో ఆ గ్రహాల్లో అక్కడ ఉండిపోతే నువ్వు ఎలా రాగలవు నీ ప్రయాణం? కానీ దేవుడి గురించి సరైన అవగాహన అనేది మనుషులకు తెలియదు. కానీ దేవుడు భూమిని చేయటంలో, దానిపైన ఉన్న చంద్రుని చేయటంలో, దానిపైన ఉన్న నవగ్రహాలు చేయటంలో, వాటిపైనటువంటి నక్షత్ర మండలాలను చేయటంలో పని చిన్నది కాదు. పని చిన్నది కాదండి. కరెంట్ స్తంభాలు కాబట్టి ఈజీగా వేసుకుంటూ వచ్చేస్తుంది. ఏది శూన్యం లేదు, ఏ ఆధారం లేకుండా కట్టు. ఆ షేడ్ మీద ఉన్న గిన్నె తీయడానికే దడదలు ఆడిపోతాం. పడిపోయి నడులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా. ఇది పని పాటి లేక తుడిచేసి అందరూ అన్నీ వాళ్ళని ఆపతోళ్ళని ఇబ్బంది పెట్టించి అన్నీ రప్పించి అన్నీ బేర్పిస్తారు. ఏదన్నా అల్మి పడిన ప్రమాదం, ఆ తీసుకోవడంలో ఈళ్ళ కింద పడిన ప్రమాదమే. వాడేది ఉండదు, చేసేది ఉండదు. పిచ్చోలేండి అందరూ. తినడానికి నీకు ఎన్ని కావాలి, ఎన్ని పాత్రలు కావాలి, ఎందుకు ఈ కష్టార్జితాన్ని అంత ఇలా పాలు చేస్తున్నావు? ఎదుటి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఏమంటే తీరా మోసి ఆ పప్పు గుండు మొదలంటే నువ్వు మోసుకెళ్ళలేవు. నువ్వు మోసుకెళ్ళగలవని అంత ఆరోగ్యం నీకు ఉన్నదా? అందులో నిజంగా అరుసులైతే నువ్వు మోసుకొని వెళ్ళగలవా? ఎవరైనా మోసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వు లెక్క పెట్టుకొని తక్కువ వచ్చేయని గొడవడతావా? నువ్వు మోసుకెళ్ళి చూడు, సార్ చూడు. దేవుడు ఆకాశాన్ని నిర్మించాడు, భూమిని మోస్తున్నాడు, సమస్త జీవరాశులను తన శక్తి చేత నిర్మాణం చేసి తన శక్తి చేత నడిపిస్తూ సమస్తాన్ని భరిస్తున్నాడు, సమస్తాన్ని మోస్తున్నాడు. ఆయన శక్తి గొప్పది, ఆయన ఆలోచనలు గొప్పవా, మన ఆలోచనలు గొప్పవా? అందుకని భూమిని చేయటంలో ఆయనే సాటి, వాటికి పైన ఉన్న వాటిని చేయటంలో ఆయన తప్ప ఇంకా ఆయనకి ఎవరు ఇక పోటీ ఎవరు? అన్నిటినీ ఎలా చేశాడట? నిర్మించినని వ్రాయబడిన మాటనే కింద వచ్చేసరికి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందని వ్రాయి. వెలుగు కమ్మని ఏం చేశాడట? పలికాడట. అంతే, పలికాడు. ఇంతకీ మోసే గారు ఏమని రాస్తున్నాడు? దేవుడు మాటతో చేశాడు వెలుగు కమ్మని. వెలుగు రావాలని మాట, ఆయన వాక్శక్తి వచ్చింది, ఆయనలోంచి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం, ఆ మాట వల్లనే అక్కడ నిర్మాణం, ఆ వెలుగు అక్కడ వచ్చి నిలిచింది, వెలుగంతా ఆవరించింది. వాక్యం చూద్దాం ఒకసారి, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, కీర్తన గ్రంథం, హెబ్రీయులకు రాసిన 11:3 కూడా చూడండి. కీర్తన గ్రంథం 33:6 వచ్చింది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగాయట. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని మళ్ళా ఇక్కడ దావీదు గారు తన కీర్తనలోకి వచ్చేసరికి పాటలో ఏం రాస్తున్నాడు? మన పాటలు ఏం రాస్తారు? మన పాటలు ఎప్పుడు వింటున్నాం కదా, నువ్వు లేకపోతే మేము లేవయ్యా అనడానికి సాగి తీయడానికి సరిపోద్ది. అదే 10 సార్లు పాడతాడు. 10 సార్లు పాడేసరికి టైం 12:30 అయిపోద్ది. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందామని ఆ వచనం చదివేసరికి ప్రార్థన అయిపోతుంది. సంద పట్టుకుని వెళ్ళిపోవడమే. అదే కదండి. మరి ఆ పాటలు ఎలాంటివి? ఆయన రాసిన పాట ఎలాంటిది? చూడండి 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత. ఇలాంటి పాటలు ఉన్నాయండి సమాజంలో. దావీదు గారు ఆయన రాసిన కీర్తనలో ఉంది, ఆయన వాక్కు చేత ఆకాశములు. మనకేమైనా జ్వరం పోయింది, మా సమస్యలు తీరాయి, మాకు స్వచ్ఛత కలిగింది, ఇవే పాటలు. నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా. ఆ పొగడతలతోనైనా ఇంకా ఆయన గురించి సమాచారం ఏమైనా ఉందా?
అలాంటి సమాచారాలు తెలియాలంటే కీర్తనలు ఆ పాటల పుస్తకాన్ని చూస్తున్నారు కదా, 150 పాటలు ఉన్నవి. అందరూ 150 పాటల్లో దావీదు గారు రాసిన పాటలు సుమారు సగం పాటలు ఆయన ద్వారా ఉంటాయి. మిగతా కీర్తనకారులు రాసినవి ఉంటాయి. అసభ కీర్తనలు ఉన్నాయి, కొరహగారి కీర్తనలు ఉన్నాయి. యెహోవా వాక్య చేత ఆకాశము కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను. దేనివన్నట? నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు నోటి ఊపిరి అనగా ఆయన వాక్కు ఆయన కలగాలి నిర్మించబడాలని చెప్పటంలో ఆకాశములో ఉన్న సర్వ సమూహమట. ఒక్కొక్క సమూహము 10,000 పైగా ఉంటాయంటండి నక్షత్రాలు. ఒక్కొక్క సమూహం, ఒక్కొక్క గుంపులో అలాంటి ఎన్నో సమూహాలు. 6 అడుగులు మనిషికి ఇన్ని అవసరమా చెప్పండి? నాకెంతండి, నాకు అది సరిపోద్దండి బాబా, గంటి ఆ కంచం సరిపోద్ది, ఆ కొంచెం కూరన్నా సరిపోద్ది అంటాను. కడుపుకి సరిపోద్ది, మనసుకి సరిపోతుందా? మనసుకి సరిపోతుందండి? నువ్వు తినవు, చేయలేవు, తిన్నా నీకు పడదు. అయినా సరే అంతా కావాలి మనకి. మనకు తిన్నా పడదు, అరగదు. ఒకవేళ అంతా అలా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది అంతా తెచ్చినా మనకు అనుభవించలేము. అయినా సరే మనసుకు సరిపోతుందా? మన మనసు చాలా విశాలమైనది, మన కన్ను చాలా విశాలమైనది, ఎన్నిటినో చూస్తుంది. దేవుడు ఏమనుకున్నాడంటే, నా పిల్లల కొరకు నేను చేసిన కార్యాలను వారు చూస్తే వారికి ఆశ్చర్యం పోవాలి. నా తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత ఉనికి కలిగిన వాడు, ఎంత ఆశ్చర్యకరుడు. అందుకే నరుని ఆశ్చర్య కార్యములు వివరించాలి, నరుడి వివరించాలి. ఇప్పుడు నేను ఈ క్షణంలో నేను వివరిస్తున్నాను, మరలా నువ్వు ఎక్కడైనా చెప్పచ్చు. దానికి అయ్యగారే అనే పేరే అవసరం లేదు, పాస్టమ్మ గారు అనే పేరే అవసరం లేదు. ఈ వచనాన్ని చూసి చెప్పవచ్చు. ఈ వచనాన్ని చూసి ఇలాంటి మాటలు నమ్మలేని వారు ఎంతో కష్టపడి అక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళలేకపోతున్నారు. మధ్యలో ప్రాణాలు పోయిపోతున్నారు. మనం భూమి మీద ఉన్నాం, వజ్రపోట్లోనే ఉన్నాం. బుధవారం వస్తే వచ్చాం, శుక్రవారం వస్తే వచ్చాం, లేకపోతే లేదు. ఆదివారం కంపల్సరీగా మేము వస్తాం కాబట్టి, అందరూ ఇక్కడికి వచ్చాం కాబట్టి చాలా సులువుగా కింద నుంచి మీదకి ఇక్కడికి వస్తే దేవుడు కూర్చొని పెట్టి ఏం చేస్తున్నాడు? ఈ సర్వ సమూహము నేనే చేశాను, నమ్ముటి నీ వలనైతే సమస్తం మీకు. ఆడెవడు ఎక్కడు అని అంత ప్రయాసపడే కంటే కూర్చొని నమ్మితే ఇవన్నీ నేను చేశానని చాలా ఈజీగా తెలుసుకుంటాను. నమ్మకానికి రుజువు కూడా ఉన్నది. రుజువు కూడా ఏంటంటే, ఆకాశం నిర్మించాలంటే ఎవరి వలన అవుతుంది? ఇక ప్రపంచంలో అనే ఆ యొక్క మాటను మనం చూసినప్పుడు సార్ చూడండి, 11వ అధ్యాయం మొదటి వచనం కూడా చూద్దాం. 11వ అధ్యాయం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం దేనికి రుజువునై ఉన్నది? ఇగో నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు కనపడిన నక్షత్రాలు కానీ కనిపించలేని, ఇంకా ఇంకా నక్షత్రాలని దాటిన తర్వాత మానవ నేత్రాలకు కూడా అందనంత స్థాయిలో, మానవ మనోనేత్రానికి కూడా అందని స్థితిలో ఉన్నవి కూడా నమ్మిక ద్వారానే నీకు పరలోకం ఉందని, నమ్మిక ద్వారానే మరొక జీవితము ఉందని అది రుజువుగా ఉంది. అది ఎలా ఉంది? అవును, రుజువు. నా తండ్రి ఇది చేశాడంటే అది కూడా చేశాడని చెప్పాడంటే, ఇంత చేసిన దేవుడు దీని వెనక అది కూడా ఆయన చేసి ఉంచాడు నా కోసం. అవును, నిజమే. నేను తల్లి గర్భంలో రాకముందే, ఆ తల్లి గర్భంలో నుంచి రాకముందే, ఆ ఆదాము ఆయన గర్భంలో నుంచి రాకముందే దేవుడు ఇవన్నీ చేశాడని నమ్మాలి. నమ్మితే నమ్మినట్టు వాడికి సమస్తము రుజువుగా ఉందంట. అలా చెప్పి 3వ వచనంలో అంటున్నాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని.
దేని వల్ల నిర్మాణం అయ్యాట? దీనికి 10 లక్షలు అయిందండి బాబు, 20 లక్షలు అయిందండి బాబు. చిన్న ఉంగరం అనుకుంటున్నారు కానీ 30,000 అయిందండి బాబు. శతమానం అనుకున్నాం కానీ ఇంత అయిందండి బాబు. మనం చిన్న చిన్న పనులు చేసే పొరపాటు చేసుకుంటాం, అంతే కదండి. అందరి చేత అవలనిపించుకోవాలని చెప్పి మన దగ్గర లేకపోయినా అప్పులు చేసి తర్వాత ముప్పు తెచ్చుకునే పరిస్థితి. మరి దేవుడు ఏమైనా అప్పు చేసి చేసాడా? అప్పు చేసి ఏమైనా కట్టాడా అండి? అలా కాదు కదండి. ఆయన వలన, ఆయన శక్తికి అన్నీ జరుగుతాయి. ఆయన అంటే జరుగుతాయి. తప్పనిసరిగా ఆయన ఏమైతే సెలవు ఇచ్చాడో అది రావాలి. మట్టి నుండి ఇది రావాలంటే రావాలి, మరొకటి రావాలంటే రావాలి, అంతే కదండి. అదే మట్టిలో ఎన్ని వస్తున్నాయి? ఇంటి దగ్గర చిన్న పెరట్లోనే ఎన్ని రకాలు వేస్తావు? మరి ఆల్రెడీ గులాబీ పువ్వు వచ్చింది కదా, మళ్ళీ ఎన్ని ఎలా వచ్చేస్తున్నాయి? వాటికి ఆ శక్తి, ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరంటే నువ్వు మొలిపించాలి. నువ్వేం చేయాలి? నువ్వు మొలిపించాలి. ఏతే ఎందుకు రాదో నువ్వు అనుకుంటావు. దానికి ప్రారంభం, దానికి ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును నేల మొలిపించిన గాక అన్నాడు. అది కూడా మాటే. డబ్బుదార అవుతాయండి, చేతులు పని చేయటం అవుతుందండి అని అంటే నీకు డబ్బు ఉంటేనే అవుతుంది అని తెలుసు. నీకు మనకేం తెలుసు? ఇప్పుడు అలా అయిపోయింది అంతా. డబ్బు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మనందరూ మాట్లాడుకునేది ప్రతి క్షణము మనకు ఆలోచన వచ్చి భయపెట్టేది ఏంటంటే అమ్మో అంతైతే మేము చేయలేదు, మేము ఇప్పుడు ఏం అలాంటి నిర్మాణాలు ఏం చేయలేము అంటే మన దగ్గర ఏం లేవు. దేవుని దగ్గర ఏముంది? మహాశక్తి, సంతోషం అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయనకు అన్నీ నువ్వు కనిపెట్టిన కరెన్సీకి మూలమైన అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. నువ్వు దీనికి ఎలా అతుక్కుపోయి ఉన్నావు, కానీ ఆయనలో అన్నీ ఉన్నాయి. అంచేతే సర్వ సృష్టికర్త, సర్వశక్తి. ఇంకా దేవుని గురించి ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన శక్తిని, ఇగో విశదమైంది ఆయన శక్తి, ఆయన ఉనికి, ఆయన రూపం, ఆయన రుచి అంతా ఎక్కడుందంటే ప్రకృతిలో విశదమై, అది మీ మధ్య విశదమై ఉన్నది కదా అంటున్నాడు. అంటే దావీదు గారు ఏం రాయాలి? దావీదు గారు తన ఇంట్లో చిన్న బుల్లి ఆకాశం కట్టుకొని నేను ఆకాశం కట్టుకోగలనని అనలేదు. అందుకని ఆకాశం మందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అంటున్నాడు. ఆకాశం చేసింది నీవే అంటున్నాడు. 9వ వచనం చూడండి, 33 కీర్తనల గ్రంథం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. మోసే గారు చెప్పింది ఎవరు నమ్ముతారండి అనుకున్నాడా దావీదు? నమ్మనవాడు గెడ్డాలు మీసాలు పెంచుకొని సస్తున్నాడు, దేవుడు లేడని. నమ్మిన మహనీయుడు ఏమంటున్నాడు? అవును తండ్రి, నువ్వు సెలవీయగావి పుట్టాయని పాట రాస్తాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే కార్యము స్థిరపరచబడిను. పని స్థిరపరచబడింది, ఒక కార్యము సంపూర్తి చేయబడింది. ఏమివ్వగానే? నువ్వు చెప్తే ఎవరు చేస్తాడరా అంటావు. చాలా అదే నేను కానీ చెప్పాను అనుకో, అసలు మాట తీసేది. నీకే మాట తీసేయకుండా నీకు కత్తిపూడి నుంచి పెట్టాపడి నుంచి 10 కేజీలు బరువు, 20 కేజీలు బరువు మోసుకొని వస్తారు. దేనికి మోసుకొని వచ్చారు? నువ్వేమిస్తావని? నీ మీద గౌరవంతో, నీ మీద ప్రేమతో మాట విని కార్యాన్ని చేసి పెడతారు. లేకపోతే నువ్వు ఎక్కడుంటే కత్తిపూడి నుంచి చికెన్ రాయడం ఏంటి? ప్రార్థన అయిపోయేసరికి వచ్చేస్తుందా? మరి ఎలా వచ్చింది? ఏదో నీకు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, కొద్దో గొప్ప మర్యాదలు ఉన్నవి, ప్రేమలు ఉన్నవి. ప్రేమ మర్యాద మంచి చెడ్డ లేకుంటే నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఎవరేం చెప్పినా నీ మాట ఏమి ఎవరు చెప్పినా ఏమన్నా
నాకు ఖాళీ లేదా? ప్రతిదానికి నువ్వే బావాలి. దేవుడు అలాగా కూర్చుంటే జరుగుతాయి, ఆయన అంటే జరుగుతాయి. అందుకని ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను. ఆజ్ఞాపించాడు, ఆకాశము కలగాలి అని. చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము. ఆదికాండం 1వ అధ్యాయములో 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచున గాక అని పలికెను. మన మీద మన ఇంట్లో కన్నం పడి కారిపోతాను నీరు, నువ్వు ఇలాగ వెళ్ళిపో, నువ్వు అక్కడి నుంచి అలాగ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయా? మన నెత్తి మీద పడతాయి. మన బెడ్ పడుకున్న బెడ్ మీద పడతాయి. ఇల్లు బాగోకుండా యాభై వెళ్ళి గోట్ టీవీ కొట్టడం అక్కడే పడుతుంటాయి. ఏం చేస్తాం? పోతే పోతాయా? మరి జలములు అంటే అంటే తక్కువ జలములా, చిన్న దార, చిన్న సినికాయ ఏమన్నా? యావత్తు ప్రపంచ నిర్మాణానికి ముందు ఏమున్నాయంట? అగాధ జలములు. అగాధ జలముల చేత కప్పబడి ఉన్నదట అంతా. అలాగంతా నింపబడి ఉన్న అలాంటి జలములను ఇప్పుడు ఏమంటున్నాడైనా? జలముల మధ్య విశాలము రావాలి అంటే జలములు ఇప్పుడు ఏం చేయాలి? సపరేట్ అయిపోవాలి. అంటే జలములకి ఏమన్నా చెవి ఉందా? చెవి కనపడదు, కానీ అవి ఏంటున్నాయి? ఏం చేస్తున్నాయి? చెవి ఏమైనా ఉన్నాయా? నీటికి చెవులు ఏంటండి అని అనుకో, నీటికి గుర్తు ఏంటని అనుకోండి. చాలా మంది పడుతున్నారు బెతెస్తా కోనేటిలో భయంగా. మొదట ఎవడైతే పడ్డాడో వాడే బాగుపడతాడండి. మరి వెనకాల పడినప్పుడు కూడా నీరే కదా, మనుషులే కదా, బాగుపడచ్చు కదా. ముందు ఎవరు పడ్డారు ఎవరికి తెలుసు? నీటికి తెలుసు. నోట్లో నీళ్ళు పొద్దుటే ఎవరు తాగారు ఎవరికి తెలుసు? ఎన్ని బిందులు తెచ్చి ఎన్ని బారు పోసేస్తున్నావు నీకు లెక్కలేదు, కానీ ఎవరికి తెలుసు? లుదియమ్మ గారు 10 బిందులు నీళ్ళు ఎట్టుకెళ్ళిపోయారని కౌంట్ ఎవరికి తెలుసు? మనం బోర్ దగ్గర గుడిగుని తెగపోసేసుకుంటాం. చల్లని వేసుకుంటూ పోతే ఇంకా బాగుంది అనుకుంటాం. అవి అన్ని లెక్కట. కింద చర్చి ఉన్నప్పుడు కింద చర్చి ఆ పాక దగ్గర రాళ్ళు అవన్నీ అప్పుడు సోమరాజు గారు పునాది కట్టి చక్కగా ఇల్లు కట్టుకొని మట్టి వేసుకున్నారు. ఈ లెక్క ఎవరికి తెలుసు? ఎవరు ఎంత మట్టి తీసుకున్నారో, ఎవరు ఎన్ని రాళ్ళు తీసుకున్నారో, ఎవరు ఎంత తెలిసారో అంతే ఎవరికి తెలుసు? ఏం తెలుసు? అన్నీ ఎంత లెక్క అండి. లెక్క కదా చెప్పండి. నువ్వు రోజు వంట ఉండి నీకు బియ్యం మూట ఎంత ఉందో తెలీదా? కొంతమంది పోయినా డౌట్ అనమాట. నూనె ఎవరు పోయారు, బియ్యం ఎవరు పోయారు, రోజు తీసుకుంటూ ఉంటుంటారు. నిజమే, వాళ్ళ అనుమానం నిజమవచ్చు. ఎవరో ఉంటారు దొంగలు, ఎవరో ఉంటారండి. తలుపు తడక లేనప్పుడు కానీ, అజాగ్రత్తగా ఉన్నప్పుడు కానీ, దొంగతనం కానీ వేసేసి వాళ్ళు ఉంటారండి. ఉండరా? తప్పిపోతారు. నీకు లెక్క కదా ఎంత మూట ఉందో. నీకు అన్ని అనుమానమే అంటాము. నీకేం తెలుసు? నీకు సంవత్సరంలో అన్నం పెడితే తిందనే తెలుసు. ఇందులో నూనె ఎంత ఉందో, ఏ గీత వరకు ఉందో, ఎంత వరకు ఉందో, ఎన్ని రోజులు వస్తుందో దానికి తెలుసు. దేవునికి అన్నీ నీకేమి తెలిస్తే అన్నీ ఎవరికి తెలుసు? బెతెస్తా కోనేటి దగ్గర వచ్చే రోగులు ఎవడు ముందు పడతాడో వాడే తర్వాత 38 సంవత్సరాల నుంచి రోగి పడిపోదామంటే ముందు పడ్డాడే బాగుపడతాడు. ఎవడో దూకేస్తున్నారు. సిస్టమేటిక్ ఉంది. అలాగే జలములకి ఏముందంటే జ్ఞాపకం ఉంది, గుర్తుంది, అది వింటుంది. మనకు చెవులు లేనట్టుగా మనకే చెవులు ఉన్నట్టు ఉంటాయి. మన అమ్మాయి కొన్న బొమ్మ కూడా చెవులు ఉన్నట్టు ఉంటాయి తప్ప నేలకు చెవు ఉందన్నట్టుగా తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి దాన్ని ఆలకించమన్నాడు. అంటే దానికి అక్కడే ఉంది. ఆలకించి ఉన్నాడంటే చెవి. ఆ జ్ఞాపక చేత ఆలకించి గుర్తించేటువంటి శక్తి, కెపాసిటీ దానికి ఉంది. మరి చెవి ఎక్కడుందో మనకు తెలియదు. ఎక్కడుందంటే ఇప్పుడు మనం ఎవరు కనిపెట్టలేము. దేవుడు అన్నాడు కాబట్టి మనం బుర్ర పాడైపోయాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు అని. దేవుడు ఏదేదో మాట్లాడుకుంటారు మతి నిమిత్తం లేని. మరి దేవుడు నీటితో మాట్లాడుతున్నాడు.
దేవుడు గాలితో మాట్లాడుతున్నాడు అంటే అవన్నీ ఏం చేస్తున్నాయి? ఆ ఏం చెవులు లేవు, వాటికి కాళ్ళు లేవు, వాటికి ముక్కు లేవు అనుకుంటున్నాం. వాటికి ఉన్న కెపాసిటీ, సామర్థ్యం అన్నీ కూడా దేవుని నోటి మాట నుండి వచ్చాయి కాబట్టి అన్ని సామర్థ్యాలు వాటికి ఉన్నాయి, అన్ని దేవుని మాట. ఇప్పుడు జలములతో అంటున్నాడు ఏమని? జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములు ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. ఆ జలములు ఈ జలములు ఇవ్వాలంట వేరుపరచబడాలి, డివైడింగ్ అయిపోవాలి, జలములు ఒక భాగంగా రావాలి. అది చిన్న పని అండి. మనిషి చేయాలనుకుంటే చిన్న కాలం తీయడానికే పెద్ద పని అవుతుంది. మన ఇంటి దగ్గర ఉన్న కాలం నీరు పోవడానికే ఫుల్ పని చేయాలి. మరి ఆ జలములు అంటే మాటల మహాసముద్రాన్ని ఎవరైనా అసలు పాయలు చేయగలరా మనం? కానీ ఆ అగాధ జలములు అంటే మహాసముద్రాల కంటే అంటే ఆ జలముల పరిస్థితి ఏముందో చెప్తాడు చూడండి. వేరుపరచును కాకనగానే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీద జలములను ఎలా ఏర్పరిచాడట? జలముల మధ్య ఒక విశాలం. ఆ విశాలం ఎలా వచ్చాయట? ఎలాగ డివైడింగ్ అయ్యమాట, పై జలములుగా క్రింద జలములుగా. ఆ పై జలములు ఇప్పుడు ఎక్కడున్నాయి? అవి క్రింద జలములు ఎక్కడున్నాయి? మనం ఉన్నటువంటి భూమి కింద శబ్దాలు వినబడుతున్నాయి, భూమి కింద ఏమో నరకమేమో కనపడుతుంది అనేవో కథలు చెప్తూ. కానీ మొత్తం చుట్టూ రౌండప్ అంతా ఉన్నది ఏటట? అంత నీరు, అంత జలములే. మన సముద్ర జలములే అనుకున్నారు కనుక ఈ సముద్ర జలములు భూమి మీద ఒక భాగంగా ఉన్నవి. కానీ ఆ జలములు ఎలా ఉన్నాయంటే ఆకాశం మీద, ఆ నీలంగా ఉన్న ఆకాశం మీద ఏమున్నాయి? పై జలములు. మనం ఉన్న విశ్వం నేల క్రింద ఏమున్నాయి? అక్కడ కూడా అంచేత పై జలములు, మధ్యలో ఏంటి? మధ్యలో విశాలం. విశాలం ఏంటనుకుంటున్నారు? దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని, ఎంత విశాలమో చూడండి. విశాలం అది చిన్నదా? మా గది చాలా విశాలం. 4 అడుగులు ఎక్కువ ఉన్నందుకే మా ఇల్లు చాలా విశాలం అంటాం. మరి ఆయన చేసిన విశాలం ఆకాశం ఉన్నది, దానికి ఆయన పెట్టిన పేరు ఆ విశాలానికి ఆకాశం అని. ఇప్పుడు ఆకాశం ఎంత విశాలం? నీ కొలతలు సరిపోతాయా? మనిషి కనిపెట్టిన కాలిక్యులేటర్ లెక్కలు వాటిని ఏమైనా లెక్క పెట్టగలవా? ఎంతో ఎత్తైనదని అనుకోవాలే తప్ప ఎంత ఉంటుందని ఎవరో చెప్పగలరు. గొలియాతు సూర్యుడు ఎంత ఎత్తు అంటే చెప్పగలవు, అంతే కదండి. నువ్వు హైట్ ఎంత అంటే నీ గురించి నువ్వు చెప్పుకోగలవు. ఆకాశం ఎంతో ఎత్తైనది, ఆకాశం కంటే ఆయన ప్రేమ ఎంతో ఎత్తైనది. ఎందుకంటే ఒకటి ఆకాశం ఎంతో ఎత్తైనది, వీటన్నిటిని నిర్మించిన దేవుడు ఆయన ప్రేమ ఎంతో ఎత్తైనది, ఎంతో లోతైనది, ఎంతో ఎడల్పైనది. ముందుకు వెళ్ళేసరికి దేవుని గురించి వివరించి చెబుతున్నారండి, చాలా ఆశ్చర్యం. అందుకే ఆ మాటలకు లోబడే మనం దేవుణ్ణి అంగీకరించి ఆ దేవుడు ఇంత గొప్పవాడా, ఇంతగా మనకి రుజువులతో కూడిన విషయాలు చెబుతున్నాడని మనకు ఆశ్చర్యంగా ఉంది. అంచేత ఆయన భూమి ఆకాశం మరలా చేసేనని చెప్పినా డీటెయిల్గా ఎలా చేశాడో చెప్తున్నాడు. 6వ వచనం వచ్చేసరికి ఆ విశాలానికి ఏ పేరు పెట్టాడంట? ఆకాశం అని పేరు పెట్టాడు. అంటే మొదటి దినం వెలుగు, 2వ దినాన్ని ఆకాశం. ఇప్పుడు 3వ దినాన్ని ఏం చేశాడంటే 9వ వచనం, దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి నేల కనబడును గాకని దేవుడు కలుగును గాక అని అంటే అయ్యిందంటే నీకు బాధ ఏంటి? నీకు నొప్పి ఏంటి అసలు? మళ్ళీ అది ఎలా చేసిందని ఎవరు చేశారని చెప్పగలం? ఆయన అంటే జరుగుతుంది. నేను అనువాడను, నేను ఏమైనా అంటాను, ఏదైనా అంటే అది వచ్చి తీరాలి. నువ్వు మీ ఆవిడని ఇలా రా అంటే వెనక్కి మళ్ళదు. నువ్వు పెద్ద ఏదో పోటు కూడా ఉంటుంది. మీ ఆవిడ ఏదో మాట అంటే ఏడు చెప్పు ఉంటుంది, అలా ముందుకు పోద్దాం వెనక రాదు.
వింటున్నారండి? వింటారులేండి, వాక్యం మన పనులు మానేది. అలాగే భర్తలైనా అంతే అనుకోండి, ఆడవాళ్ళని మనం చీపని కాదు ఎవరైనా. గరికపాటి అని అతను చాలా బాగా చెప్తాడు కదండి. అది ఆర్టీసీ బస్సు ఏంటండి వచ్చేయడానికి? అలా ఆర్టీసీ బస్సు రాకపోతే రాకపోవచ్చు. అతని కోసం ఆర్టీసీ వస్తుందా? కొత్తూరుకి ఆర్టీసీ వస్తుందా? వస్తుందండి. ఆర్టీసీ బస్సు ఒకవేళ రాకపోవచ్చు, వస్తే ఒకవేళ ఎక్కడ స్టాప్ అంటే అక్కడ ఆగవచ్చు. మరి దానికి ఒక స్టాప్ ఉంది, ఇక్కడ ఆగాలి అని అక్కడ బస్సు స్టాప్ ఉంటే అది అక్కడ ఆగుతుంది. రమ్మంటే రావటానికి, పమ్మంటే రైట్ అంటే వెళ్ళిపోవటానికి అదేం బస్సు ఏం కాదు కదా. బస్సు అయినా ఒకవేళ రాకపోవచ్చు, మనం ఇక్కడ వేసుకోకపోతే ఆగకపోవచ్చు. కానీ దేవుని మాట ప్రకారంగా చూస్తే దేవుడు ఏమంటే అది వచ్చి తీరాలి. ఎమ్మెల్యే గారు అంటారు, మీ ఊరు పోసేసేస్తున్నాం ఉంటాడు. అక్కడ డిపో మేనేజరు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఇక్కడ వచ్చి ఇన్కమ్ బట్టి ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటాడు. చూద్దామండి, వేద్దాం అనుకుంటాం, ఈ లోపల పదవి పోతుంది. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు బస్సు ఉంటుంది. మనం ఈ ఊరు పడలేక అలాగలేండి అంటారు. ఆర్టీసీ బస్సు ఇది అంటున్నా, కానీ ఏంటి సమస్తాన్ని నిర్వహించి సమస్తాన్ని నడిపేవాడు, ఆపే శక్తి కలిగిన వాడు, నడిపించే శక్తి కలిగినట్టు వాడు, నిర్మించే శక్తి కలిగిన వాడు. అంటే దేవుడు అంటే అది రావాలి, ఆగమంటే అది ఆగాలి. అందుకని ఆయన నోటి మాటతో అన్నాడు, జలములు ఒక చోటనే కూర్చబడి, ఇంకేమన్నా జలములు అంటే అక్కడక్కడ ఉన్న జలములన్నీ ఒక చోటకే కూర్చబడాలి. ఇల్లంతా దెమ్మరించి శుభ్రంగా కడిగేస్తాం, ఇంకా చీపురు పెట్టుకొని ఇంకేం దుడుతామంటే ఇంకా అక్కడక్కడ ఉంటాయి ఉండవా? అక్కడక్కడ చెదురు మదురుగా ఇంకా నీళ్ళు ఉంటాయి. అవన్నీ పోగి చేస్తే మళ్ళీ ఇన్ని నీళ్ళు అవుతాయి, మళ్ళీ అదంతా దుడుచుకుంటాం. ఆ తర్వాత గొడ్డట్టి మళ్ళీ తుడుతాం, లేకపోతే జారి నువ్వే పడతావు శుభ్రం చేసుకోకపోతే. మరి నువ్వు నువ్వు వచ్చి కదండి, మరి నున్నగా చేసే కదా. ఇప్పుడు మామూలుగా వచ్చిన ఏంటండి, పోతే నడుము బాడడం, ఇంకా శాబ్లేషులు కూడా ఏం లేదు. పోతే రైట్ అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని అనుకుంటారు. బరువు చూస్తే పెరిగిపోయింది, ఎవరు సేవ చేస్తాడు అత్తగారికి, పోతే బెటర్ అని అనుకుంటారు. అందు గురించి పాపం చాలా ఎక్కడైనా తడి చూసినా ఏ చూసినా వయసు మళ్ళిన తర్వాత భయపడిపోతుంటారు. ఇక్కడ ఈ తడి ఏంటి అని, ఉంటే నీకేమైంది వాళ్ళు గొడవ, అంతే కదండి. నీకంటే మాట్లాడుకునే నీళ్ళన్నీ ఒక చోటగా రావాలి అన్నాడు. ఆ చోటకన్నీ సమకూరాలని దేవుడు చెప్తున్నాడు. ఆ చొక్క చెదురు మదురుగా ఉన్న నీళ్ళన్నీ ఒక చోటకు వస్తే పసిఫిక్ మహాసముద్రం అయింది, హిందూ మహాసముద్రం అయింది, మధ్యధర మహాసముద్రం అయింది. ఈ మహాసముద్రాలన్నీ అక్కడక్కడ ఈ చెదురు మదురుగా నీళ్ళన్నీ ఒక చోట చేరితే దాన్ని పెట్టిన పేరేట చూడండి, పలకగా దేవుడు ఆరిన నేలకు భూమి అని నేల కనపడాలన్నాడు. ఏం కనపడాలి? మనం బూరు కనపడాలని అన్నాం అనుకోండి, ఎలా వస్తుంది? బూరు గురించి చేయవలసిన మెటీరియల్ చేస్తే వస్తుంది. బూరుకి మెటీరియల్ చేసి అదే పూరి కనపడాలంటే అవుతుందా? దేవుడు ప్లాన్ అన్నమాట, నేల కనపడాలి. ఇవాళ ఏం చేస్తున్నావు అమ్మా, ఇవాళ టిఫిన్ అంటే ఇవాళ ఇంకోటి అంటే ఇంకోనాడు గాలి. అలా మనం ఏం చేసుకోవాలనేది ఒక ప్లాన్గా చేస్తాం, అప్పుడు అది వస్తాం. అది కాకంటే ఇంకోటి రావాలని వాళ్ళు పెనం దగ్గర ఉండి వస్తుందా? రాదు, అది లేదు. నా వాడు అంటాడు, నేను పూరి తింటానే చేసి పెడతాను. ఇది చేయడానికే పెద్ద, తర్వాత దెబ్బలు తినడం తప్ప పూరీలు ఏముండవు. ఇవన్నీ చేయాలంటే మాటలు కాదు కదండి. లేని వాటి కోసం పేచి పెడతారంటే దేనికని తల్లిదండ్రులకి అర్థమైపోతాయి. వాళ్ళ దెబ్బలు ఏదో దేవుడు రాసేసాడు వీడికి, మరి మనం చేయడం కష్టం కదండి. 2 ఆయిల్ ఇడ్లీ చేయడం నీకు కష్టం, దేవుడు భూమిని చేశాడంటే ఎంత కష్టం. మహాసముద్రాన్ని డివైడింగ్ చేశాడంటే ఎంత కష్టం. పైన కింద జలం పెట్టాడంటే ఎంత కష్టం. దేవుడిది ఎంత కష్టం, ఇది ఎంత సుఖం ఆలోచించండి. ఇడ్లీ చేయడానికి కలిసిపోతాం, చేసి ఇడ్లీ తినడానికి కూర్చొని అతను కలిసిపోతాడు. అమ్మయ్య ఇంకొక ఇడ్లీ తిని మరి ఇడ్లీ అన్నా కదా అంటే ఇంకే వద్దు వెళ్తుంది. తినకపోతే ఊరుకొని అన్నా సరే ఇంకేం చేయాలి, నువ్వేం చేసినా పర్లేదు, ఇంకేం తినలేదు, నీ అభిమానానికి ఒకటి అన్నట్టు అంటే లేదు. మనం తినడమే కష్టం, ఇంకేదో మనం భరించుకోలేము. దేవుడు ఏం చేయగలరు?
ఏమైనా చేసే సర్వశక్తి గల దేవుడు. నమ్మాలా వద్దా? నమ్మాలండి. మనం తిన్నా వంటలేము, తినకపోయినా వంటలేము. మనం ఎంతటి వారమండి? మన కెపాసిటీ మనం తెలుసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడైన విషయం మనకి అర్థం. మరి మోసే గారు ఎలాంటి విషయాలు రాశారు? ఆదికాండంలో దేవుని కష్టాన్నంతా రాసుకొస్తారు. ఇప్పుడు అలాగంతా చెదురు మదురుగా నీళ్ళన్నిటికీ ఏం పేరు పెట్టాడట? ఆయన సముద్రములని పేరు పెట్టాడు. జలరాశులకు ఏం పేరు పెట్టాడంట? సముద్రములు. సముద్రంలో ఇప్పుడు ఎంత లోతైంది అంటున్నారు. ఎలాంటి జీవరాశులు ఉన్నాయి సముద్రాల్లో? ఎవరైనా అసలు ఎన్ని రోజులు ఉండగలరు? ఎంత గజ ఎత్తగలైనా బ్రతకగలరా? అందులో వాడలు మునిగితే బ్రతకగలరా? విమానాలు కూలిపోతే బ్రతకగలరా? ఎన్ని విమానాలు మహాసముద్రాల మీద అయిపోతున్నాయో, ఎంతమంది అందులో పడిపోతున్నారో, బయటికి తేగలుగుతున్నారా? అంటే ఎంత జన్మలు అవి? చిన్న నుయ్య, చిన్న నద, గోదావరి నద, అదే ఇవన్నీ ఎలా చేశాడంట? కాబట్టి జలరాశులకు ఏం పేరు పెట్టాడంట? సముద్రములని. వచ్చేవారు మరిన్ని విషయాలు ప్రార్థన చేసుకుంటాం. ఏం మాట చెప్తారు ఏంటి? సాక్ష్యం చెప్తానండి. ఇప్పుడు బే చెప్పాలే మళ్ళీ లేట్ అయిపోతుంది. 11 అవునా? ఆది యందు భూమి ఆకాశమును జన్మలు వెనక మీరున్నారని ఎరిగి వారి కొరకే మీరు ఈ కార్యాలన్నీ చేశారని విశ్వసించి ఎల్లప్పుడూ నీకు విశ్వాసపాత్రలు విధేయులుగా ఉండే భాగ్యం దయచేయండి. నిన్న వాక్యం ద్వారా స్థిరపరచండి. వారి కుటుంబాలను స్థిరపరచుకునే భాగ్యం దయచేయండి. వారి తర్వాత రాబోయేటువంటి తరాలు వారు కూడా నీ జ్ఞానంలో ఉండటానికి అక్కడ జ్ఞానాన్ని స్థాపింపచేసి నీ కృపలో బలపరిచి ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో బలవంతులుగా నిర్మించమని కోరుకుంటున్నాను. అతను గడిచిన కాలం అంతా మీ ఉచితమైన కృప చేత అనేక అపాయాల్లో నుండి, అనేక సమస్యల్లో నుండి, అనారోగ్యాల్లో నుండి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. మమ్మల్ని ఇంకా ఎంతవరకు నిలబెట్టే ఉంటే ఇంకా నేను మహింపరచాలని, నీ కొరకు బ్రతకాలని, నీ కొరకు తెలుసుకోవాలి. రాబోయే తరానికి అది గృహంలో కావచ్చు, అది సమాజంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, దగ్గర కావచ్చు, అలాగే సంఘ సావాసంలో కావచ్చు, నేను గురించి మహింపరిచే భాగ్యం ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి సహాయం చేయించాను. అలానే చిత్తాన్ని బట్టి మళ్ళీ వచ్చే వారంలో నీ పిల్లలైనటువంటి మేము మరలా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అనే సంగతుల కంటే నీ వాక్యము నిన్ను గురించి ఆలోచించడం వల్లనే మా మనసు నెమ్మది పడుతుందని ఎరిగిన నీ పిల్లలు, విశ్వసించిన నీ పిల్లలు ఏందో ఆసక్తి కలిగి మంచి సమయం కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేసి నీ కృపలో బలపరచమని మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి.